మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డారా హృదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన కృపగల తండ్రి దయగల మేసేని బంగారు పదాలు కొన్ని లెక్కలేని వందనాలు స్థితులు స్తోత్రములు గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన హృదయకాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం అన్నతో మాతో మాట్లాడి మీరే మహిమా గంత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి ఆమేన్. ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డలారా నేడుదనగా ఏర్పాటు చేయని దేని వాక్య భాగం అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 నుంచి 18 వచనాలు ధ్యానం చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 నుండి 18 వచనములు ఈ విధంగా రాయబడినవి. లూకా అను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, అపోస్తలుగత్వాన్ని కలిగిన పౌలు తన తోటి పరిచారకులుగా దేవుని యొక్క పరిచర్యలో ఆనాడు పిలువబడిన శిష్యులలో మరి లూకా కూడా మరి దేవుని యొక్క పనిలో తాను క్రీస్తు యొక్క మాటలను క్రీస్తు యొక్క ఉద్దేశాలను ఆయా ప్రజలకు అందిస్తూ ఆ పరిచర్యలో మరి వారందరూ ఏకహృదయం ఏకాత్మ కలిగిన వారై ఉన్నారు. అపోస్తలత్వాన్ని కలిగిన మరి పౌలుతో పాటు మరి ఇతర సేవకులుగా విశ్వాసులుగా ప్రజల మధ్య పరిచర్య చేసిన ఆనాటి ఈ అపోస్తలులందరూ అందులో మరి ముఖ్యుడిగా లూకాను మనం చూడగలం. అతడు ప్రభువుని పరిచర్యకు రాకమునుపు అతడు వైద్యుడిగా తన యొక్క ఉన్నతమైన స్థితిని విడిచి ప్రభు యొక్క వెంట నడిచిన వాడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కొలస్సీ సంఘానికి పత్రిక రాస్తూ పౌలు లూకాను గూర్చి అంటున్నాడు, లూకాను ప్రియుడైన వైద్యుడు అంటున్నాడు. అంటే దేవుని యొక్క ప్రేమను ప్రేమకు తగిన విశ్వాసతను కొనసాగించిన వారుగా మీరున్నారు. లూకా అనగా వెలుగిచ్చువాడు అంటున్నాడు. అంటే వెలుగిచ్చువాడు అంటే తాను వైద్యుడై ఉండి మరి చీకటిలో నడిచిన జనులను ప్రభు ఎలాగైతే వెలుగులోకి నడిపించాడో ఆ వెలుగులో పరిచయంలో తన పాత్రగా క్రీస్తు యొక్క పనివాడిగా లూకా మనం ఇక్కడ చూడగలం. లూకా అను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనాలు చెప్తున్నారు అంటున్నాడు. దేమ అను మాటకు ఇక్కడ ప్రజానురాగము కలిగిన వాడు అని అర్థం. అంటే ప్రజల చేత ఆదరింపబడిన వాడిగా అందరి యందు దేవుని యొక్క నమ్మకమైన పనివాడిగా అతడు ఉన్నాడనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. ఇటు రీతిగా వీరు అపోస్తలత్వాన్ని కలిగి ఆనాడు కొలస్సీ సంఘానికి నేడు సార్వత్రిక సంఘానికి ప్రభు యొక్క మాటలను ప్రభు యొక్క ఉద్దేశాలను వీరు తెలియజేస్తున్నారు. అంత మాత్రమే కాదు, లవోదికయలో ఉన్న సహోదరులకును సుంఫీకును వారి ఇంటనున్న సంఘమునకు వందనాలు చెప్పుడి అంటున్నాడు. అంటే లవోదికయలో ఉండే సంఘాన్ని అక్కడ ఉండే సహోదరులకి ఈ విధంగా వారి యొక్క పరిచర్య ఇంటింట ప్రదేశాలకు అనేక ప్రాంతాలకు వారు ప్రభువుని వచ్చిన మాటలు తెలియజేస్తూ అక్కడ వారిని ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఆయా ప్రదేశాల్లో మరి దేవుని యొక్క పనివారిని ఏర్పరిచిన సందర్భాలు ఇవి. కాబట్టి ఇక్కడ లవోదికియ అనగా ప్రజాధిక్యము అని ఇవ్వబడింది. ప్రజాధిక్యం అంటే అధికారము కలిగిన దేవుని బిడ్డలుగా, ఆధిక్యత కలిగిన కుమారులుగా, దేవుని కుటుంబాలుగా మరి యొక్క లవోదికియ సంఘాన్ని గురించి మనం చూడగలం. అంత మాత్రమే కాదు, ఈ యొక్క లవోదికలో ఉండే సహోదరులకును నుంఫాకును ఉన్న వారి ఇంట ఉన్న సంఘపు వారికి వందనాలు అంటున్నాడు. ఈ నుంఫాకును అనగా వైవాహికమైనది లేక పెండ్లి సంబంధమైనది అని అర్థాన్ని ఇచ్చేదే అన్నది. ఇవన్నీ కూడా ఆ ప్రాంతాలు, ఆ ప్రదేశాలు, ఆ గ్రామాలు వీరందరూ కూడా ప్రభువుని తమ హృదయమందు చేర్చుకొని అపోస్తలత్వాన్ని కలిగి పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ క్రీస్తు యొక్క పనిలో తమ వంతు పాత్ర వారు కలిగిన వారే ఉన్నారు.
వారి యొక్క సహవాసము క్రీస్తుని బట్టి, క్రీస్తు యొక్క ప్రేమను బట్టి కొనసాగేదై ఉన్నది. నేడు ఆయన యందు విశ్వాసం ఉంచుతున్న మనము కూడా అట్టి సహవాసాన్ని, అట్టి ప్రేమను కలిగి, ఒకరి యందు ఒకరు ఆదరణ కలిగి, క్రీస్తు యొక్క రాకడకు అనగా ఆయన యొక్క రెండవ రాకడకు తగిన సిద్ధపాటు మనం కలిగి ఉంటూ, ఎవరైతే ప్రభువుని ఇంకా అంగీకరించక, ప్రభువుని ఆహ్వానించక తమ హృదయాలు కఠినపరుచుకుంటున్న వారు ఉన్నారో వారిని ప్రభు యొద్దకు నడిపించేవారిగా, క్రీస్తు ప్రేమకు తగిన వారిగా వారిని మనము సిద్ధపరచవలసి ఉన్నది. కాబట్టి ఇక్కడ పౌలు ఈ కొలస్సీ సంఘానికి పత్రిక రాస్తూ విశ్వాసులకు వందనాలని చెప్పి తాను మాట్లాడిన మాటను బట్టి, మరి లూకా అయితేనేమి, దేమా అయితేనేమి, మరి నింఫాకున్ అయితేనేమి, ఇవన్నీ కూడా క్రీస్తు యొక్క పరిచర్యలో భాగముగా ఉన్న ఈ వ్యక్తులు, ప్రదేశాలు, ప్రాంతాలు. అంత మాత్రమే కాదు, వీరందరూ కూడా కృపకు అనగా కృపాతిశయమునద్దకు క్రీస్తు యొక్క సన్నిధిలో నిలిచిన వారుగా, ఆ కృపలో వారు ముందుకు కొనసాగుతూ ఆనాటి ప్రజలను నడిపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ 16 అంటాడు, ఈ పత్రిక మీరు చదివించుకొని తరువాత లవోదీకియ వారికి సంఘంలోని చదివించుడి. లవోదీకియకు వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకోండి. అంటే ఏంటి? ఒకరి యొక్క అవసరతల్లో, ఒకరి యొక్క ఆ యొక్క ఆధ్యాత్మిక స్థితిగతులలో ఒకరిని ఒకరు దేవుని యొక్క మాటల చేత, దేవుని యొక్క ఉద్దేశాల చేత బలపరుచుకునేవారుగా, ఇప్పుడు కొలస్సీ సంఘానికి పత్రిక రాసి ఆ పత్రికను మరి లవోదీకియా సంఘంలో కూడా వినిపించమని, మరి లవోదీకియాలో ఉండే ఆ యొక్క విశ్వాసులు కూడా ఈ పత్రికల ద్వారా, అంటే ఏంటి, దేవుని మాటల ద్వారా, దేవుని ఉద్దేశాల చేత ఒకరిని ఒకరు ఆదరించుకుంటూ, ధైర్యపరుచుకుంటూ విశ్వాసంలో కొనసాగాల్సిన స్థితి కలిగి ఉండాలని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అందుకే అన్న మాట, ఈ పత్రిక మీరు చదివించుకొనిన తరువాత లవోదీకియా వారి సంఘములలోనూ చదివించుడి అంటున్నాడు. లవోదీకియా రాసిన పంపిన ఈ పత్రికను మీరును చదివించుకోండి అంటాడు. అంటే ఆ విధంగా మార్చుకోవడం ద్వారా, ఆ మాటలలో, ఆ దేవుని యొక్క ఉద్దేశాలలో ఏమైనా మార్పు వాళ్ళలో కలగవలసి ఉంటే దాన్ని బట్టి వారు హృదయాలు సరిచేయబడాలని పౌలు ఈ విధంగా పత్రికను పంపిస్తూ అంటున్నాడు. మరియు ప్రభునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గూర్చి జాగ్రత్త పడమని అర్కీపును చెప్పుడు అంటున్నాడు. అంటే ఈ పత్రికలు వారికే కాదు, ప్రజలకే కాదు, నేడు సమాజానికి, సంఘానికి అవసరమైనది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథం మందు ఈ పత్రికలను పౌలు ద్వారా రాయించి నేడు మన వినికిడిలో ఉంచాడు. కాబట్టి ఇవి చదువుతున్నప్పుడు ఆనాడు లవోదీకి అయితేనేమి, కొలస్సీ అయితేనేమి, ఆయా ప్రదేశాలు, ప్రాంతాలు అయితేనేమి, వాళ్లే కాదు, నేడు సజీవులమైన మనము కూడా క్రీస్తు యొక్క పత్రికలుగా, క్రీస్తు యొక్క ప్రేమకు తగిన వారమై ఉండాలి అని పరిశుద్ధాత్మదేవుడు పౌలు ద్వారా చెప్తున్నాడు. కాబట్టి అంటున్నాడు, మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గూర్చి జాగ్రత్త పడమని అర్కీపుతో చెప్పుడి అంటున్నాడు. ఈ అర్కీపు అను మాటకు మరి తన యొక్క ఉద్దేశాన్ని గూర్చి చెప్తూ గుర్రమున అధికాధిపతికి అంటున్నాడు. అంటే తన యొక్క ఆలోచనలు, తన యొక్క ఉద్దేశాలు దృఢముగా, బలముగా, స్థిరముగా ఉండేవిగా ఆ మాటలను అక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. అందుకని అంటున్నాడు, పౌలను నేను స్వహస్తాలతో నా వందనములు వ్రాయిచున్నాను, నా బంధకములను జ్ఞాపకము చేసుకునడి, కృప మీకు తోడై ఉండునుగాక అంటున్నాడు. అంటే ఎటువంటి బంధకాలు, కష్టాలు, శ్రమలు కలిగినప్పటికీ క్రీస్తు ప్రేమ వారిని ఎప్పటికీ విడిచిపెట్టలేదు. కాబట్టి కృపచేత రక్షింపబడ్డ వీరు ఈ విధంగా పత్రికలు రాసుకుంటూ ఒకరినొకరు ప్రభు యొక్క ప్రేమలో ధైర్యపరుచుకుంటున్నారు. మరి పౌలను నేను స్వహస్తాలతో అని తానే ఆత్మరూపిగా ఇవన్నీ కూడా రాస్తూ, మరి తనతోటి పరిచారకులైన ఈ యొక్క లూకాను గూర్చి, దేమాయు గూర్చి, ఇలాగా అనేక మందులను
ఆనాడి తనతోటి పరిచారకులను గురించి తాను మాట్లాడుతూ ఉన్నాడు. మరి పౌలు యొక్క మాటలను బట్టి మనం ఆలోచించినప్పుడు పౌలు అనగా దీనుడును లేక చిన్నవాడును అంటున్నాడంటే, అందుకనే పౌలు అంటాడు అపోస్తులత్వర్లో తాను చివరివాడిగా, చివరివాడిగా క్రీస్తు యొక్క ప్రేమలో తాను పొందుకున్న యొక్క విశ్వాసాన్ని కొనసాగిస్తున్నాడు. కాబట్టి నేడు ఆ పత్రికల ద్వారా మనం విశ్వాసంలో బలపరచబడి భద్రపరచబడి క్రీస్తు యొక్క ప్రేమ యందు నిలిచిన వారమై ప్రభు రాకడ కొరకు సిద్ధపాటు కలిగి క్రీస్తు యొక్క ప్రేమలో ఆ రాజ్యములో, ఆ నిత్యరాజ్యంలో మనమందరము సదాకాలము జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు కొలస్సీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి రాసిన పత్రిక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, అవును నాయన, నీవు పౌలును పత్రికగా చేసి పౌలు ద్వారా అనేక సంఘాలను, అక్కడ పరిచారకులను, విశ్వాసులను, వారి యొక్క ఉద్దేశాలను, వారు నీ యందు ఎట్టివారై జీవించాలో తెలియజేస్తూ మరి ఒకసారి నాయన విశ్వాసంలో కొనసాగటకు కావలసిన సిద్ధపాటు ఆనాడు లవోదికైతేనేమి, ఆయా ప్రదేశాల్లో ఉన్న పరిచారకులకైతేనేమి, విశ్వాసులకైతేనేమి, కొలస్సీ సంఘానికి పత్రిక రాస్తూ నేడు నీ యొక్క పత్రికల ద్వారా మేమును నిన్ను కలిగిన వారముగా, నిన్ను ఎరిగిన వారముగా, నీ యందు విశ్వాసములో కొనసాగు వారమై ఉన్నట్లు మాకు మీ సహాయం దయచేయండి. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేయక నీ రక్షణార్థమైన జీవితాలను కొనసాగిస్తూ ప్రభువా నీవు తిరిగి రానయ్యున్నప్పుడు నేను ఎదుర్కోగలిగిన నీ బిడ్డలుగా, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా మమ్మల్ని అందరినీ స్థిరపరిచి బలపరిచి నీ కృప చేత నింపండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద ఉన్న వారిని ముట్టి లేవనెత్తండి. ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి. నీ గాయపడిన హస్తాన్ని వారిపై నుంచి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించి మీరు ఎక్కల చాటును బలపరిచి భద్రపరచమని, నేను పరిచర్లో, ప్రయాణాల్లో, రాకపోకల్లో, సమస్త కార్యాల్లో మీ తోడ్పాటు, మీ తోడు దీవెన దయచేయమని, జీవం కలిగిన నీ మాటల చేత జీవింపు చేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన నేడు మాకు దయచేయండి. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించండి. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడండి సంరక్షించును గాక, ఆమేన్.